పరమశివుడు నందిని ఎందుకు శపించాడో మీకు తెలుసా? పశువులను కనుమ రోజున ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? దీనికి కారణం శివుడి శాపం. పూర్వం భూలోకంలో ఒక రోజు లక్షల్లో ఋషులందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మా జీవితాలు బాగుపడాలంటే ఏమి చేయాలి స్వామి అని వేడుకుంటారు. ఇదంతా గమనించిన శివుడు నందితో, నేను చెప్పే ఈ మాటలు తప్పకుండా మనుషులందరికీ చెప్పు నంది అని ఇలా చెబుతాడు. ప్రతిరోజు ఒంటి నిండా నూనె రాసుకొని తలస్నానం చేయాలి. నెలకొకసారి ఆహారం తీసుకోవాలి. జంతువులను హింసించకూడదు, వాటికి ఆహారం పెట్టాలి అని చెప్తాడు. నందీశ్వరుడు సరే స్వామి అని భూలోకానికి వచ్చి మనుషుల దగ్గరికి వెళ్లి శివుడు చెప్పింది మర్చిపోయి అయోమయంలో పడిపోయి ప్రతిరోజు ఆహారం 3 పూటలా తినాలి, నెలకి ఒక్కసారి నూనె పెట్టుకొని తలస్నానం చేయాలి. ఈ మాట వినగానే మనుషులందరూ సరే అని ఎంతో సంతోషిస్తారు. ఈ విషయం తెలుసుకున్న శివుడికి ఎంతో కోపం వస్తుంది. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు వాళ్ళకి చెప్పింది ఏనంది అని మనుషులని 3 పూటలా తినాలి అని చెప్పావు కదా. రోజుకు 3 పూటలా తినాలంటే చాలా ఆహారం కావాలి. వారికి అంత ఆహారం అందటానికి నువ్వే వారికి సహాయం చేయాలి. నువ్వే రైతులకు భూమిని పండించడానికి వ్యవసాయంలో సహాయం చేయాలి అని నందిని శపిస్తాడు. నంది శివుడు శపించినందుకు బాధపడినా కూడా స్వయంగా మనుషులకి ఆహారం అందించాల్సిన అవకాశం ఉన్నందుకు నంది ఎంతో సంతోషిస్తాడు. అలా మకర సంక్రాంతి రోజున నందీశ్వరుడు భూమి మీదకి దిగి వచ్చి ఆవులు మరియు ఎద్దుల రూపంలో సహాయం చేస్తాడు. అందుకే ఇంట్లో ఉన్న ఎద్దులని మరియు ఆవులని నందీశ్వరునిగా పూజిస్తారు. ఈ కనుమ రోజు ఆవులకి ఆహారం పెట్టి పూజిస్తే మీకు సుఖ సంతోషాలు కలుగుతాయని, ఆ పరమశివుడు మరియు ఆ నందీశ్వరుని అనుగ్రహం కలుగుతుందని ఆ శివుడు చెప్పాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.